అన్నీ కూడా డిటిసిపి రేరా అప్రూవల్ తోటే మనం స్టార్ట్ చేస్తామమ్మా. అది లేని మనం స్టార్ట్ చేయం. తరువాత ఇక్కడ నేను ఈ రోడ్స్ కంటే ముందే ల్యాండ్స్ కొని ఉన్నా కాబట్టి నేను తక్కువకి గెలుతున్నా. మిగతా వెంచర్లకి నాకు పోల్చుకొని చూడండి, మీరు చుట్టూరు చూసిరండి. డిటిసిపి రేరా అప్రూవల్తో ఉన్న ఈ రేట్కి కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి. నేను అన్ని విధాలుగా ఇవాళ మార్కెట్ మీరు అన్నట్టు బాంబే హైవే బాగుంటుంది. బాంబే హైవే మొత్తానికి కూడా నిమ్స్ ప్రధాన కారణం. మీకు ఇక్కడ నుంచి నారాయణ ఖేడ్ 90 కిలోమీటర్లు. నారాయణ ఖేడ్లో వెంచర్ చేసిన వాళ్ళు కూడా నిమ్స్ గురించే చెప్తారు. నీకు ఈ బాంబే హైవేలో సదాశివపేట కూడా నిమ్సే చెప్తారు. ఇవాళ మనం నిమ్స్ ఆనుకున్నాను. ప్రాజెక్ట్స్ మొత్తం కూడా నిమ్స్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లోనే ఉంది. మీరు ఎప్పటికైనా ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఎంత ప్రైస్కి ఇస్తున్నారండి పర్ స్క్వేర్ యార్డ్? ఒకటి ఇవాళ ఆఫర్గా 9,000 పెట్టామమ్మా ఇప్పుడున్న ఇది. ఇంకోటి ఫర్దర్గా ఇంకోటి వేసాం, అది 6,500 పెట్టాము. అది ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా నిమ్స్కి 2.5 కిలోమీటర్లు. ఫస్ట్ ఫేజ్ వచ్చి దాదాపు 5 acres నియర్ బై. సెకండ్ ఫేజ్ మొత్తం 15-20 acres దాకా అవుతుంది అమ్మా. వెళ్తా ఉంటాం. ఫస్ట్ ఫేజ్కి అయితే డిటిసిపి రేరా అన్నీ వచ్చిన పరిస్థితి. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ గా ఉంటాయండి? ఉంటాయమ్మా, కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి అన్ని బ్యాంక్స్ లిమిటెడ్ బ్యాంక్స్ ఇస్తాయి. వాళ్ళు పర్సనల్ గా ఐటీ అన్ని కరెక్ట్ ఉంటే ఏ బ్యాంక్ అయినా అసిస్టెన్స్ ఇస్తారా క్లయింట్స్ కి?